యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టిగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. అమ్మ, పుట్టిగుడ్డివాడు. పుట్టిగుడ్డి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? అడుక్కుంటారు పాపం. పుట్టిగుడ్డివాడు అనేసరికి ఎవరు సాయం చేయరు, ఆయన ఊరికినే ఎవరు పెంచరు. పైగా ఈ దినాల్లో అయితే గుడ్డివాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు కానీ అక్కడక్కడ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి కానండి. ఆ దినాల్లో చదువు లేనప్పుడు గుడ్డివాడిగా పుట్టినవాడి పరిస్థితి ఏంటంటే ఏదో ఒక దేవాలయం దగ్గర కూర్చోబెట్టి అడుక్కునేవాడిగా చేస్తారు. ఆయన పొజిషన్ అది. పేదవాడు, పైగా గుడ్డివాడు, కష్టపడలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో కూర్చున్నాడు అక్కడ. యేసు ప్రభువారు మార్గంగా వెళ్ళిపోయినప్పుడు అలాంటి పేదవాడిగా, నిరాధారుడిగా, గుడ్డివాడిగా ఉన్నటువంటి వాడిని ఎవరన్నా పట్టించుకుంటారా? ఒకవేళ ఎవరైనా గుడ్డివాడు ఏదైనా వినికిడి వినపడి ఎవరో వెళ్తున్నారు అనుకుని బాబు 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 సాయం చేయండి అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాం కదా మనం. మాకు బోల్డ్ పనులు ఉన్నాయండి అని. అలాంటిది సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మానవాళ్ళని ఉద్ధరించడానికి వచ్చిన ఆ ప్రభు ఒక అడుక్కునే గుడ్డివాడి దగ్గర ఆగిపోయాడు ప్రభు. అమ్మ, ఈరోజు ఎంత దీనుడైనా, దరిద్రుడైనా, వస్త్రహీనుడైనా, అనారోగ్యం పాలైపోయినోడైనా, నువ్వెంత మరి ఆ నిరాధారుడు అయినా నా దేవుడు నీ దగ్గర ఆగిపోవాలని ఆశపడుతున్నాడు. నీ కష్టాన్ని చూసి, నీ బాధ ఏంటో చూసి నీ మీద జాలిపడి వెళ్ళే దేవుడు. నువ్వు కష్టాల్లో ఉంటే దాటిపోయేవాడు కాదు, నువ్వు బాధలో ఉంటే దాటిపోయేవాడు కాదు, నీ కన్నీరు ఊరికనే కారుస్తూ ఉంటే పట్టించుకోలేని దేవుడు కాదు ఆయన. ఆయన కన్నులుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, ముక్కుండి వాసన చూసేవాడు, చేతులుండి కార్యాలు చేసేవాడు. ఎప్పటికీ సజీవుడే. మన చేతులైనా పట్లు తప్పుతాయేమో కానీ, మన కన్నైనా దృష్టి పోతుందేమో కానీ, ఆయన కన్ను ఎప్పుడు తేటగానే అందరిని చూస్తుంది. ఆయన అందరినీ చూస్తున్నాడంట. ఆయన కన్నులు అందరినీ తేటగా చూస్తున్నాయంట. ఆయన కనబడనటువంటి సృష్టమే భూమి మీద లేదంట. కాబట్టి అందరినీ చూసే దేవుడు నీ కష్టాన్ని చూసి దాటిపోయేవాడు కాదు. పరిశుద్ధుడు, మంచివాడు. ఆయన వెళ్ళిపోతూ ఆగాడు. ఆగినప్పుడు అక్కడ శిష్యులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు ప్రభుని. ప్రభు, వీడిని స్వస్థపరచు ప్రభు అంటే బాగుండు, కానీ ప్రభువుని కొన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఏమన్నారంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా, వీడి కన్నవారా అని ఆయన్ని అడుగగా. ఎందుకు ఈ ప్రశ్న అడుగుంటారు అంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడేదో పాపం చేసే ఉంటాడు. ఏదో తప్పు చేస్తేనే కానీ, ఏదో పాపం వీడిని పట్టుకుంటేనే కానీ, ఏదో ఒక పాపం వీడికి తగిలితేనే కానీ ఇలా పుట్టేవాడు కాదు. కానీ వీడైనా పాపం చేసి ఉండాలి, లేదంటే వీడి తల్లిదండ్రులైనా పాపం చేసి ఉండాలి. ప్రభు, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు అందరినీ తేటగా చూస్తున్నావు. ఇప్పుడు చూస్తావు, అబ్రహాము దినాల్లో చూస్తావు, రాబోయే దినాల్లో కూడా చూస్తావు. నీవు అన్నీ చూడగలిగిన వాడు కాబట్టి అసలు ఈడెక్కి ఏం పాపం చేశాడో ఒకసారి చెప్పు అన్నారు. ఒకవేళ పుట్టి కొన్ని రోజులు బ్రతికి ఏదో యాక్సిడెంట్లో కళ్ళు పోయినాయి అంటే వీడేదో పాపం చేశాడు అనుకోవచ్చు. వీడు పుట్టుకతోనే గుడ్డివాడు కదా, వీడెక్కడ పాపం చేసి ఉంటాడు? బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పూర్వజన్మలో వీడేదో పాపం చేసి ఉంటాడు ప్రభువా, కాబట్టి పూర్వజన్మలో చేసిన పాపాన్ని వీడు ఇక్కడ అనుభవిస్తున్నాడేమో కదా అని అడిగాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పూర్వజన్మ అనేది ఉంది కదా ప్రభువా అన్నాడు. పూర్వజన్మ ఉందంటారా? అంటే పూర్వము మనం ఏదో ఒక జన్మలో పుట్టి, మరలా ఈ జన్మలో ఇలా పుట్టి, తర్వాత మరలా చనిపోయి, మళ్ళా పునర్జన్మలో కుక్కగానో, పందిగానో, పిల్లిగానో, నక్కగానో, పాముగానో, ఇంకా పేలుగానో పుడతామంటారా? అలాంటివి ఉన్నాయంటారా? ఏమంటే పునర్జన్మ, పూర్వజన్మ ఉన్నాయంటారా? ఏమంటే యేసు ప్రభు వారు నిజంగా పూర్వజన్మే ఉంటే, పునర్జన్మ అనేది ఉంటే, అంటే తిరిగి మరలా ఇంకొక జన్మలోకి, ఇంకొక మనిషిలోకి పుట్టడం, లేదా ఇంకొక జంతువులోకి పుట్టడం, ఇలాంటివి ఉంటే అక్కడ ప్రభు చెప్పుండేవాడు. వాక్యం అలా చెప్పలేదు.
అమ్మ పూర్వజన్మ కానీ పునర్జన్మ కానీ ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది కట్టు కథలు, కల్పనా కథలు, అవి అబద్ధాలు కానీ అవి ఎవరు నమ్మకండి. పూర్వజన్మ అనేది లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఒకే జన్మ, ఒకే మరణం. ఒకసారి జన్మించిన వాడు తప్పకుండా మరణిస్తాడు. మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడు? తీర్పులోకి వెళ్తాడు. వాడు మరణించిన వాడికి మరలా కుక్కగానో పిల్లిగానో పందిగానో లేదా మానవుడిగానో జన్మించే అవకాశం లేదు అని బైబిల్ ఖరాఖండిగా చెప్తుంది. మరణించిన వాడు తీర్పులోకి వెళ్తాడు. మనకు 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. ఈరోజు నేర్చుకోవాలి మీరు ఈ విషయాన్ని. 2 జన్మలు, 2 మరణాలు. ఒక జన్మ తల్లి గర్భంలో పుట్టాం. నికోదేముతో ప్రభు చెప్తూ అన్నాడు, మీరు తిరిగి జన్మించాలి అన్నాడు. నికోదేముకి అర్థం కాక, ప్రభువా మరలా నేను తల్లి గర్భంలోకి వెళ్ళి తిరిగి జన్మించాలా అని అడిగాడు. అరే ధర్మశాస్త్ర బోధకుడు కదా, నీకు అర్థం కాదా? మానవుడు ఒక్కసారి జన్మిస్తాడు తల్లి గర్భంలో. తిరిగి నీవు ఆత్మలో జన్మించాలి. నీ పాపములు కడుక్కునే విధంగా మారు మనస్సు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు అది తిరిగి జన్మ కావాలి. ఆ తిరిగి జన్మ ఎవరైతే జన్మిస్తారో అప్పుడు 2వ మరణం వాళ్ళకి ఉండదు. 2వ మరణం వాళ్ళకి ఉండదు. 2వ మరణం వారి మీద అధికారము చలాయించదు అన్నాడు. అందుకే 2 జన్మలు. ఒకటి తల్లి గర్భంలో పుట్టాం, 2 ప్రభు ఆత్మ ద్వారా పుట్టాం. బాప్తిస్మం ద్వారా మన పాపములన్నీ కడిగేసుకుని ఆత్మలో జన్మించాం మనం. కాబట్టి ఈ శరీరము మొన్నైనది వెనకటి వలె మంటికి వెళ్ళిపోయినా ఈ ఆత్మ మరలా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ 2వ జన్మ మనకు కావాలి. ఇక 2 మరణాలు అన్నాం కదా. ఒకటి శారీరకంగా మరణిస్తాం. 2 ఎవరైతే ఆత్మ జన్మ పొందలేదో, బ్రతికుండగానే పాపాలు కడుక్కోలేదో, వారు దేవునిలో తిరిగి జన్మించలేదో అలాంటి వారు 2వ మరణము పాలవుతారు. ఆ 2వ మరణం ఏంటి అంటే అగ్నిగుండము, నరకము. నరకము నరకం అన్నాడు. 2 జన్మలు, 2 మరణాలు. 2 శారీరకమైనవి, 2 ఆత్మ సంబంధమైనవి. ఒకటి జన్మ శరీర జన్మ, 2 శరీర మరణం. ఒకటి ఆత్మ జన్మ, 2 ఆత్మ మరణం. కాబట్టి ఆత్మ మరణం తప్పించుకోవడానికి మనకి 2వ జన్మ కావాలి అన్నాడు. ఇప్పుడు బాగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శరీరముతో మనం మరణిస్తాం. మరణించిన తర్వాత ఏమవుతామంటే పునర్జన్మ అనేది పరలోకంలోనే ఉంటుంది తప్ప తిరిగి భూమి మీద నీకు పునర్జన్మ ఉండదు. కుక్కగానో పిల్లిగానో పందిగానో మనిషిగానో అవతారం ఎత్తేటువంటి ఆస్కారం లేదు బైబిల్ ప్రకారంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుష్యులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను. మనుషులు ఒక్కసారే చచ్చిపోతారు, ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే మరణిస్తాడు. ఆ తరువాత తీర్పు జరుగును. చూసారండి, మనుషుడు ఒక్కసారే పుడతాడు. ఇది నీకు దేవుడిచ్చిన అమృతమైన జన్మ. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఈ జన్మలో మనం అందరికీ మేలు చేయాలి. ఈ జన్మలో అందరికీ సహకారిగా ఉండాలి. ఈ జన్మలో అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి. ఈ జన్మలో దేవుడు నీకు దేహం ఇచ్చాడే, ఈ దేహముతో జరిగించినటువంటి క్రియలన్నీ కూడా ఆ తర్వాత తీర్పు అన్నాడు. చూసారా, ఈ దేహముతో జరిగించిన క్రియల వలన నీకు తీర్పు తీర్చబడుతుంది. ఈ దేహముతో జరిగించిన మంచి క్రియలైనా సరే చెడ్డ క్రియలైనా సరే అన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చబడుతుంది. తీర్పులోకి వెళ్తాం బిడ్డలారా. కాబట్టి దేవుడు నీకు దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో నీవు చేసే మంచి పనులను బట్టి తీర్పు ఉంటుంది, చెడ్డ పనులను బట్టి తీర్పు ఉంటుంది. ఆ తీర్పును బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో ఆ పరమాత్ముడే నిర్ణయిస్తాడు, ఆ ప్రభువే నిర్ణయిస్తాడు. దేహముతో నీకు ఇచ్చినటువంటి భాగ్యం ఏంటంటే మరణాన్ని జీవాన్ని నీ ముందు పెట్టాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు జ్ఞానం ఇచ్చాడు. అన్నీ చేయగలిగిన స్వాతంత్రతలో నీవు ఉన్నావు. కానీ ఏం చేయాలో అది చేస్తే నీకు పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది. లేదు నేను అన్నీ చేస్తాను, అన్నీ అనుభవిస్తాను,
నేను ఎంజాయ్ చేస్తానని ఇష్టం వచ్చినట్టు పాపిష్టి పనులు చేస్తే నీకు నరకం ప్రాప్తిస్తుంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. చూసారా, దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా అన్నిటి గురించి లెక్క చెప్పాలి. అప్పుడు తీర్పు తీర్చిన తర్వాత నువ్వు ఏ దేశానికి వెళ్ళాలో, నిత్య జీవానికి వెళ్ళాలో, నరకానికి వెళ్ళాలో ఆయన నిర్ణయిస్తాడు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు క్రీస్తు ముందు నిలబడతాడు. ఒకే జన్మ, ఒకే మరణం. నాకు పూర్వ జన్మ ఉందనుకుందాం, ఒక 5-6 జన్మలు అయిపోయినాయి ఇప్పుడు నాకు అనుకుందాం. ఒక జన్మలో నా పేరు అప్పారావు, ఒక జన్మలో నా పేరు సుబ్బారావు, ఒక జన్మలో నా పేరు వెంకట్రావు, ఒక జన్మలో నా పేరు ఏదో పేరు, ఈ జన్మలో నా పేరు ధర్మనందన్ అనుకున్నాను. ఇప్పుడు నేను మరణించిన తర్వాత తీర్పులోకి వెళ్ళాను అనుకోండి, తీర్పులోకి వెళ్ళాను. ఇప్పుడు నాకు ఏ పేరు మీద తీర్పు తీరుస్తాడు? అప్పారావా, వెంకట్రావా, సుబ్బారావా, ధర్మనందన? చూసారా, అబద్ధం కాదు ఇది. అవేమి లేవు, కట్టు కథలు, కల్పనా కథలు. ఒకే జన్మ, ఒకే పేరు నీకుంది. నీ పేరు మీద గ్రంథం ఉంది. నీవు చేసిన క్రియలన్నీ గ్రంథములో రాయబడ్డాయి. అవన్నిటి గురించి దేవుడు అడుగుతాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం, మరియు ధవళమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువు చోటు కనబడకపోయెను. చూసారండి, అబ్బా మన దేవుడు ఎంత గొప్పవాడంటే ధవళ సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడంట. ఆయన సన్నిధిలోంచి భూమి ఆకాశాలు పారిపోతున్నాయంట. అంత భీకరుడు, అంత భయంకరుడు, అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుని ముందు నిలబడతాం మనం. కాబట్టి ఆ దేవుని ముందు నిరపరాధులుగా, నిర్దోషులుగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా చూడండి, అక్కడ మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. అక్కడ 2 గ్రంథాలు ఉన్నాయి. అక్కడ భూమి మీద పుట్టిన వారందరూ, గొప్పవారేమి కొద్దివారేమి, రాజులు మొదలుకొని పేదవాడు వరకు, మృతులైన వారందరూ కూడా అక్కడ పోగు చేయబడుతున్నారు. అందులో ద గ్రేట్ అలెగ్జాండర్ ఉంటాడు, హిట్లర్ ఉంటాడు, మహా చక్రవర్తులు ఉంటారు, నెపోలియన్ ఉంటాడు, రాజులు ఉంటారు, గనులు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. భూమి మీద పుట్టి మరణించిన ప్రతివాడు ఉంటాడు. ఎంత గొప్పవాడైనా మరణించాడు కదమ్మా. రాజులు చచ్చిపోయారు లేదా? ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు చచ్చిపోయారు లేదా? వాళ్ళందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు రాబోతుంది. వాళ్ళందరూ లెక్క చెప్పే రోజు రాబోతుంది. అలెగ్జాండర్ లెక్క చెప్పాలి. అలెగ్జాండర్ చచ్చిపోయి ఇంకా 4 జన్మలు 5 జన్మలు ఎత్తలేదు. అలెగ్జాండర్ జీవితం ఒక్కటే, అతని గురించి లెక్క చెప్పే రోజు ఒక రోజు ఉంది. నా జీవితం ఒక్కటే, నేను జరిగించినటువంటి క్రియల మూలంగా నాకు తీర్పు తీర్చబడుతుంది. అందుకే ఎవరైతే పరిశుద్ధులైన వారు ఉంటారే, ఆ పరిశుద్ధులు ప్రభువుని నమ్ముకుని పేదలకు సహాయం చేస్తూ, దేవుని కార్యాలు చేస్తూ, దేవుళ్ళో ఎదుగుతూ, పాపిష్టి క్రియలు చంపుకుని, నేత్రాశలు చంపుకుని, శరీరాశలు చంపుకుని, జీవోట్టంబాన్ని చంపుకుని ప్రభు కోసం బ్రతికిన పరిశుద్ధులు ఉంటారో వారికి దేవుడు తీర్పు తీర్చినప్పుడు అంటాడంట, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యమును మీరు స్వతంత్రించుకొని బిడ్డలారా. నా కోసం మీరు జీవించారు, మీరు రక్షణ పొందారు, పరిశుద్ధులుగా మారారు, పాపాన్ని విడిచిపెట్టారు, ఆశలు విడిచిపెట్టారు, భూమి మీద శరీర కోరికలు చంపుకున్నారు, నా కోసం బ్రతికారు బిడ్డలారా మీరు అని, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని సంతోషంగా వాళ్ళకి చెప్తాడంట. తీర్పు రోజున దేవుని కొరకు ఎంతోమంది, అమ్మ
దేవుని కొరకు జీవిస్తున్నారు. అందుకే ఈరోజు నువ్వు చేసిన మంచి క్రియలు రాయబడతాయి, చెడ్డ క్రియలు రాయబడతాయి నీ గ్రంథములో. ఎవరి పేరున వారి గ్రంథం ఉంటుందంట. నా పేరున నాకు గ్రంథం ఉందంట. ఈరోజు నేను లేచినప్పుడు నేను చేసిన ప్రార్థన రాస్తాడంట, వాక్యం చదివింది రాస్తాడంట, నేను ఎవరికైనా ఇచ్చిన గిన్నెటి చన్నీళ్ళు రాస్తాడంట, ఇచ్చిన కార్యాలు రాస్తాడంట, దేవుడికి ఇచ్చిన కానుకలు రాస్తాడంట, నేను ఏదేది చేశానో రాస్తాడంట, ప్రభువు కోసం నేను ఎలా బ్రతికానో రాస్తాడంట, నా జీవిత చిట్కా అంతా రాస్తాడంట. బాబు బిడ్డ, నా కోసం బ్రతికావు, యవ్వన కాలంలో నా కోసం జీవించావు, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యమును స్వతంత్రించుకో అని నా కిరీటం పెట్టి తీసుకెళ్లే రోజు రాబోతా ఉంది. కాబట్టి మన గ్రంథాలు రాయబడతాయి, మనకి తీర్పు ఉంది. ఆ దినాన నీవు ఏ విధంగా నీ గ్రంథంలో రాయబడిందో చూసుకో. నీ మంచి కార్యాలేంటో చూసుకో. నీవు దేవుని కొరకు ఏ విధమైన కార్యాలు చేస్తున్నావో, ఏమి రాస్తున్నాడో దేవుడు అన్నీ ఒక్కసారి కౌంట్ చేసుకో. ఏమన్నా ఉన్నాయా నీ జాబితాలో? నీ పేరట ఏమన్నా రాశాడా? అమ్మ ఏదన్నా ఒక ఎకరం పొలం రాయకపోతే గొడవ పెడతావు, వచ్చే ఆస్తి కోసం గొడవ పెడతావు. ఇది కాదు మనం పుడుక్కునేది. దేవుడి దగ్గర ఏమన్నా రాసుకుంటున్నావా? దేవుడి దగ్గర ఏమన్నా రాసుకుంటున్నావమ్మా? నా పేరట వచ్చిన వాడి గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే జీవగ్రంథంలో నీ ఫలం పోదన్నాడు.